అభిప్రాయ భేదాలు ఉన్న పెద్దల్ని గౌరవించండి. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఆయన నుంచొని గెలిచినప్పుడు గాంధీ ఏమన్నారంటే భోగరాజు పట్టాభిస్తారమే ఓటమి నా ఓటమి అది మర్చిపోయాను ఆ మాట. అనేసరికి ఈయన వెంటనే రిజైన్ చేశారు. నాకొద్దు, గాంధీకి ఇష్టం లేని పదవి నాకు వద్దని రిజైన్ చేసి వచ్చేసారు. అక్కడే బ్రేక్ జరిగింది. ఎందుకంటే ఈయన అన్నారు ఎలక్షన్ గెలిచిన తర్వాత భోగరాజు గారు మన తెలుగు వారి ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఆయన. సో పట్టాభి సీతారామయ్య గారిని ఓడించినప్పుడు బోస్ రిజైన్ చేసి కాంగ్రెస్ నుంచి ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక పార్టీ పెట్టారు. ఇప్పుడు గాంధీ చెప్పాడు పిచ్చోడు అని చెప్పాడు. ఈ ఫార్వర్డ్ బ్లాక్ పిచ్చి పార్టీ, బోస్ కూడా పిచ్చోడు అని చెప్పాడు. అసలు పడలేదు వీళ్ళిద్దరికి, ఎందుకంటే డిఫరెన్స్ ఒపీనియన్ అక్కడే వచ్చింది. ఈయనేమో నేను నాన్ వైలెన్స్ అంటారు, ఈయనంటే ఏం నాన్ వైలెన్స్, బ్రిటిష్ వాళ్ళు అసలు పట్టించుకోరు, వాళ్ళకి కొడితేనే వాళ్ళకి అర్థమవుతుంది, ఆ భాషనే వాళ్ళకి తెలుసు, సెకండ్ వరల్డ్ వార్ నుంచి నేర్చుకోండి, దీనికన్నా ముందున్న దాన్ని నేర్చుకోండి, ఇదే వాళ్ళ లాంగ్వేజ్. మీరు ఈ సత్యాగ్రహాలు చేసి ఫాస్టింగ్ చేసి నాన్ వైలెన్స్ చేస్తే బ్రిటిష్ వాళ్ళకి అసలు ఏ చేంజ్ ఉండదు చెప్పింది నిజమే. అది క్లిమెంట్ అట్లీ చెప్పారు కదా లాస్ట్లో, వీ లెఫ్ట్ బికాస్ ఆఫ్ నేతాజీ సుభాష్. దాని తర్వాత అఫ్కోర్స్ మనకు తెలిసిందే ఆయన హీ రీచ్డ్ యూరోప్లో డిపోర్ట్ చేసామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ 1933లో కూడా పంపించారు ఆయన ఒకసారి ట్రీట్మెంట్ కోసం. ఆ టైంలోనే ఆయన ఏం చేశారంటే, ఇది మన ఈ బెంగాల్ నుంచి ఎస్కేప్ అయ్యే ముందు ఇది ఒక జరిగిన సీన్ అనమాట. 1933 to 36 ఆయన ఏం చేశారంటే యూరోప్లో చాలా చోట్ల దిగారు. అక్కడ చాలా మందిని కలిసారు, ఇంక్లూడింగ్ ముసలోని. అప్పటి నుంచి రిలేషన్షిప్ బిల్డప్ చేసుకున్నారు. ఇటాలియన్ ఈ వాజ్ డిక్టేటర్ ఆ టైంలో. అండ్ అప్పుడే ఆయన ఫ్యూచర్ వైఫ్ ఎమిలీని కూడా కలిశారు అక్కడ. తర్వాత 1936 ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన్ని కలకటాలో జైలు వేశారు, ప్రెసిడెన్సీ జైలు వేశారు. దాని తర్వాత 37లో మళ్ళీ రీఎంటర్ అయ్యారు పాలిటిక్స్, మేయర్ అయ్యారు కలకటాది. దాని తర్వాత మీరు చెప్పినట్లు ఈ ఎలక్షన్ ఒకటి జరిగింది, ఐ థింక్ ఇట్ వాస్ త్రిపురి కాంగ్రెస్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్లో, ఐ థింక్ దట్ వాజ్ అ ప్లేస్ వేర్ ఇట్ వాస్, నా మెమరీ ఇఫ్ ఇట్ సర్వ్స్ రైట్. కానీ ఆలోచించండి, 41 సంవత్సరాల ఏజ్లో సుభాష్ చంద్రబోస్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐ థింక్ ఇట్ వాజ్ ద హరిపురా సెషన్ అనుకుంటాను ఫస్ట్ టైం. అప్పుడు నెహ్రూ ఒక రూల్ తీసుకొచ్చారు, ఒకసారి ఎలక్ట్ అయితే నెక్స్ట్ సారి ఎలక్ట్ కాకూడదు అని చెప్పేసి. కానీ నెహ్రూ 2 సార్లు ఎలక్ట్ అయ్యాడు దానికన్నా ముందు. ఆయన చూడండి, ఆయన కోసం చట్టం పెట్టుకోలేదు, ఇంకోటి రాకూడదు ముందు, ఇంకోటి రాకూడదు అని చెప్పి చేసి. ఎందుకంటే హీ నోస్ బోస్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కూడా ఎలక్ట్ అవుతాడు, ఎన్నిసార్లు ఎలక్ట్ అవుతారు, గెలుస్తాడని. ఎందుకంటే అప్పుడు యంగ్స్టర్స్కి బోస్ అంటే చాలా మటుకు వాళ్ళు నచ్చుతుండేది. సో ఈ సుభాష్ చంద్రబోస్ మిలిటరిస్టిక్ లాంగ్వేజ్ని గాంధీకి నచ్చలేదు, గాంధీ చుట్టుపక్కల ఉన్న అందరికీ నచ్చలేదు. సో దానికోసం ఆయన దాని తర్వాత త్రిపురి సెషన్లో 1939 అనుకుంటాను, అప్పుడే ఈ ఎలక్షన్ జరిగింది, మీరు చెప్పినట్లు ఎలక్షన్ జరిగింది, రీఎలక్షన్కి నిలబడ్డారు. అండ్ గాంధీ ఏమో మీరు చెప్పినట్లు పట్టాభి సీతారామయ్య గారిని సపోర్ట్ చేశారు, చెప్పారు కూడా చాలా క్లియర్గా చెప్పారు కదా సార్, పట్టాభి ఓటమి నా ఓటమి అన్నారు. ఆసారి బోస్కి, సుభాష్ చంద్రబోస్ గారికి 203 ఓట్లు వచ్చినాయి, విచ్ వాస్ ఒక షాక్ గాంధీ క్యాంప్, మహాత్మా గాంధీ క్యాంప్. ఎందుకంటే ఇంత ఓట్లు వస్తున్నాయి వాళ్ళు ఎవరు ఆలోచించలేదు. కానీ అప్పుడే ప్రెషర్ పెట్టారు బోస్ మీద, బోస్ రాజీనామా చేశారు మీరు చెప్పినట్లు, వద్దులే నాకు, మీకు నచ్చకపోతే నాకెందుకని చెప్పేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఆయన రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ సెటప్ చేశారు పార్టీ. ఇప్పుడు కూడా పార్టీ ఉంది, ఐ థింక్ ఈవెన్ కేరళలో, బెంగాల్లో ఉంది అనుకుంటాను, 1-2 సీట్లు ఉన్నాయి వాళ్ళకు ఉంది, ఎక్కడో ఉంది. సిపిఎంలో ఉన్నప్పుడు వాళ్ళకి సీట్లు ఉండి, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. సో ఆయన ఏమేమో ఉంటాడు, మేము పూర్ణ స్వరాజ్ తెచ్చుకోవాలి. ఓకే, సో ఆయన చెప్పారంట కూడా, గీతాలో ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటా, ఇఫ్ ఐ హావ్ టు గో అగేన్స్ట్ శ్రీకృష్ణ ఐ విల్ ఆల్సో గో అగేన్స్ట్ హిమ్. ఎందుకంటే శాంతి కమ్స్ విత్ శక్తి, శక్తి ఉంటేనే శాంతి ఉంటుంది. మనం మాట్లాడుతాం, స్వామి వివేకానంద చెప్పారు ఇది, మీ దగ్గర స్ట్రెంగ్త్ ఉంటేనే పీపుల్ విల్ రెస్పెక్ట్. పీస్ కెన్ బి అచీవ్డ్ ఆఫ్టర్ ఎ వార్. నాట్ ఈవెన్ దట్, ఇఫ్ యూ హ్యావ్ స్ట్రెంగ్త్, స్వామి వివేకానంద చెప్పారు, ఓన్లీ దెన్ పీపుల్ విల్ రెస్పెక్ట్ యూ. వీక్ వాళ్ళని ఎవరు రెస్పెక్ట్ చేయరు. అండ్ మనం ఇప్పుడు లోకల్ చూస్తున్నాం, ఇప్పుడు ట్రంప్ ఏది వాగుతున్నాడో, ఎందుకు వాగుతున్నాడు అంటే స్ట్రెంగ్త్ ఉంది ఆయన దగ్గర. సో ఈ నాన్ వైలెన్స్ అనే కాన్సెప్ట్ పనికిరాదు, సత్యాగ్రహ పనికిరాదు. అదే టైంలో World War IIలో ద రైట్ టైం టు హిట్ ద బ్రిటిష్ అని చెప్పారు, వినలేదు వీళ్ళు. హీ రీచ్డ్ బర్లిన్, అక్కడ కొన్ని రేడియో స్టేషన్స్ ఉండే, జర్మన్స్ కావాలని చెప్పి బ్రిటిష్ వారు వ్యతిరేకంగా రేడియో స్టేషన్స్ నడిపిస్తుండే. దాంట్లో ఆయన బెంగాలీ, తెలుగు భాషలో కూడా అక్కడ తెలుగు చదువుకున్న పిల్లలు, స్టూడెంట్స్తోని తెలుగు బ్రాడ్కాస్ట్ చేస్తుండే బ్రిటిష్ వ్యతిరేకంగా. దాని తర్వాత దాన్ని ఐ థింక్ దట్ వాస్ షిఫ్టెడ్ టు ఇండోనేషియా అనుకుంటా, దాన్ని నాకు ఎగ్జాక్ట్ ఇండోనేషియా ఆర్ ఫిలిపీన్స్, వన్ ఆఫ్ ద నేషన్స్ ఇట్ వాస్ షిఫ్టెడ్. ఈ రేడియో స్టేషన్ అక్కడ షిఫ్ట్ చేశారు. గాంధీ గారు, సారీ సుభాష్ గారు షిఫ్ట్ అయినప్పుడు అదే టైం అది కూడా అక్కడికి వెళ్ళింది. ఆ షిఫ్ట్ చేయడం కూడా చాలా డ్రమాటిక్ ఉండే.
హిట్లర్ చాలా చాలా మటుకు ఆయన సబ్మరైన్స్ లో ట్రావెల్ చేశారు. అదే ఆ హిట్లర్ని కలవడంలో కొంత టైం పట్టింది. తర్వాత హిట్లర్ కూడా ఆయనకు నచ్చలేదు. హీఈస్ అ వెరీ డాగ్మాటిక్ పర్సన్, చాలా రూడ్ పర్సన్ అని చెప్పారు. కానీ హిట్లర్ అసిస్టెంట్స్ అందరూ, హిమ్లర్ వీళ్ళందరూ కలిసారు. దే ఫౌండ్ బోస్ వెరీ వెరీ పాజిటివ్. అండ్ వాళ్ళకు కూడా కామన్ ఎనిమీ ఉండే బ్రిటిష్. సో దీని తర్వాత ఎందుకంటే మీరు ఆలోచించండి, నేతాజీ గారు 24 సంవత్సరాలు యాక్టివ్ పొలిటికల్ లైఫ్లో 10 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఈ నెహ్రూ కానీ గాంధీ కానీ వీళ్ళు ఎవరైనా ఇన్ని సంవత్సరాలు జైలుకి వెళ్ళారా? ఎక్సెప్ట్ ఫర్ సవర్కర్, నోబడీ ఈజ్ అండర్గాన్ దిస్ కైండ్ ఆఫ్ జైల్ టర్మ్స్. 24లో 14 సంవత్సరాలు బయట ఉన్నారు, 10 సంవత్సరాలు జైల్లో ఉన్నారన్నమాట. సో మనం ఇది చూసుకుంటూ వస్తే వాసుదేవన్ గారు ఇప్పుడు సడన్గా ఆయన జర్మనీతో అడిగారనమాట, ఆర్ యూ రెడీ ఫర్ ఫైటింగ్ ద బ్రిటిష్? ఇప్పుడు జర్మన్స్ ఆ టైంలో రష్యాతోని యుద్ధంలో ఉన్నారు. ఆ టైం సెకండ్ వరల్డ్ వార్. సెడ్ వీఆర్ బిజీ దేర్, హిట్లర్ చెప్పారంట, మాకు ఇక్కడ చూడడానికి టైం లేదు, తర్వాత చూసుకుందామని. నో, బోస్ వాంటెడ్ ఇమీడియట్. ఇదే టైం అక్కడ మీరు సెకండ్ వరల్డ్ వార్ కొడుతున్నాడు, ఇక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళని కొడతాం మేము, అప్పుడు వాళ్ళు పారిపోతారు భారతదేశం నుంచి. సో దట్ ఈస్ వాట్ హీ డిడ్. సో అప్పుడు అన్నారంటే సరే మేమేం చేయలేం, సో యూ బెటర్ స్పీక్ టు ద జాపనీస్ ఆ టైంలో సింగపూర్ క్యాప్చర్ చేసుకున్నారు వాళ్ళు, అటువైపు నుంచి వస్తున్నారు ఏషియా నుంచి. సో బోస్ నేను చెప్పారు, సరే మిమ్మల్ని పంపిస్తాం. ఎట్లా పంపించాలి? సబ్మరీన్లో. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు జాపనీస్ అండ్ జర్మన్ సబ్మరీన్స్ కోడ్ ఉంటుంది, వీళ్ళు కోడ్ యూజ్ చేస్తారు. ట్రావెలింగ్ టైంలో ఎక్కడి నుంచి వెళ్తున్నారు కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఆ కోడ్ వీళ్ళు బ్రేక్ చేశారు. అంటే ఐ థింక్ మన లేడీ హూ బ్రోక్ ద కోడ్, ఐ డోంట్ రిమెంబర్ హర్, మన బ్రిటిష్ లేడీ. ఆమె ఆ కోడ్ వీళ్ళకి తెలిసిపోయింది. వీళ్ళమన్నారంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి అప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ చర్చిల్, ఆయనకు మెసేజ్ ఇచ్చారంట, సుభాష్ చంద్రబోస్ ఇస్ ట్రావెలింగ్ ఫ్రమ్ బర్లిన్ టు జపాన్ టు ఇండోనేషియా. సో వీళ్ళకి తెలిసిపోయింది. కావాలంటే ఇప్పుడు కూడా మిస్టరీ ఏంటంటే ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ని ఎందుకు కొట్టలేదు బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు ఈయన అంత పెద్ద ప్రాబ్లం కాదనుకున్నారు, ఆ రోజు అనుకున్నారు. చేసిన పెద్ద తప్పు వాళ్ళది. సో వీళ్ళు ఏం చేశారంటే జర్మన్స్ చెప్పారు, మేము ఆఫ్రికా నుంచి రావచ్చు, ఆఫ్రికా నుంచి ముందుకు వెళ్ళలేము, మేము మమ్మల్ని అక్కడ బ్రిటిష్ సబ్మరీన్స్ కొడుతున్నారు మమ్మల్ని విపరీతంగా, మేము అక్కడి నుంచి వెళ్ళాము. ఆఫ్రికా దగ్గర తీసుకొచ్చి టిప్ ఆఫ్ ఆఫ్రికాకి వచ్చి అక్కడి నుంచి ఒక రబ్బర్ డింజీలో, రబ్బర్ చిన్న బోట్లో రబ్బర్ బోట్స్ ఉంటాయి, షిఫ్ట్ చేశారు ఆయన్ని. ఆయన అనుకుంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు తోడు, వాళ్ళు షిఫ్ట్ చేసి ఒక జాపనీస్ సబ్మరీన్లో తీసుకెళ్లారు. అక్కడి నుంచి హీ రీచ్డ్ ఇండోనేషియా. అక్కడి నుంచి ఆజాద్ హింద్ ఫౌజ్ సెటప్ అయింది, సింగపూర్లో అయింది, అక్కడి నుంచి వార్ మొదలై బర్మా థియేటర్కి తర్వాత ఆల్మోస్ట్ ఇంఫాల్ దాకా వచ్చారు. ఇంఫాల్లోనే ఒక ప్రాబ్లం జరిగింది అక్కడ. జాపనీస్కి కొంచెం బ్రిటిష్ వాళ్ళు స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. అది తట్టుకోలేక జాపనీస్ విత్డ్రా చేశారు, ఐఎన్ఏ ఫైట్ చేశారు కానీ అప్పుడు కూడా. సో దాని తర్వాతనే మనకు తెలిసింది 1945 18th of August ఒక ప్లేన్ క్రాష్లో టైపే దగ్గర హీ హ్యాడ్ బర్న్ ఇంజరీస్ అని చెప్తున్నారు, మనకు తెలియదు ఏం జరిగిందని. కానీ దాని తర్వాత చనిపోయారని న్యూస్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ స్టార్ట్ చేసింది అదే. వాళ్ళ కూతురు అనితా పాఫ్, హూ ఇస్ ఇన్ ద జర్మన్ యాక్చువల్లీ, ఆమె ఇప్పుడు బ్రిటిష్ టైం నుంచి అక్కడ పెట్టిన అంటే రెంకోజీ టెంపుల్లో పెట్టిన ఆ యాషెస్ని భారతదేశానికి తీసుకురావాలని చెప్పి, ఇన్ఫాక్ట్ ఇస్ నెహ్రూ టైం నుంచి ఆయన లాస్ట్ వర్డ్స్, బహుశా నేను చదివిన పుస్తకం సార్, హ్యూజ్ ట్రై జర్మన్ రైటర్, ఆయన హీ వాజ్ అన్ ఏజెంట్, సీక్రెట్ ఏజెంట్, కరెక్ట్, జర్నలిస్ట్ అండ్ సీక్రెట్ ఏజెంట్. ఆయన రాశారు, అంటే ఆయన ఎంత మూవ్ అయి రాశారంటే బర్న్స్ ఒళ్ళంతా కాలిన గాయాలతో ఆయన దిగుతూ ఆయన పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళతో అన్న మాట ప్రో ప్యాట్రియో మోరో జపనీస్ భాషలో అన్నారట, టెల్ ఇండియన్స్ దట్ ఇండియా షల్ బి ఫ్రీ. చివరి శ్వాస తీసుకునే ముందు ఆయన అన్నమాట అది కరెక్ట్. ఎందుకంటే బిఫోర్ నెహ్రూ 1947లో మనకి ట్రైకలర్ ఇక్కడ ఢిల్లీలో రేజ్ చేసిన కన్నా ముందు సుభాష్ చంద్రబోస్ డిడ్ ఇట్ ఇన్ అండమాన్స్ ఇన్ ద 30s. ఆయన అక్కడ చేశారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అదే భయం ఉండే ఈయన ఎక్కడ వెళ్ళి ఏం చేస్తాడో అని చెప్పి. ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది నెహ్రూకి అసలు పడదు, నీకు తెలిసి ఉంటుంది. నెహ్రూ హ్యాడ్ అ మేజర్ ప్రాబ్లమ్ విత్ ఆజాద్ హింద్ ఫౌజ్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ దో ఫ్రీడమ్ మూమెంట్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ మీద చర్యలు తీసుకున్నారు నెహ్రూ. రెడ్ ఫోర్ట్లో ఒక ట్రయల్ పెట్టారు, ఆలోచించండి, ఒక కోర్ట్ మార్షల్ చేశారు. అందులో నేతాజీ సహచరులు ఎవరైనా ఉండి చాలా మంది ఉన్నారు. అక్కడే జరిగింది ఇదంతా. ఆలోచించండి, ఇట్ వాజ్ అ బిట్రేయల్ అన్నమాట. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్కి నెహ్రూకి ఐడియాలజికల్ డిఫరెన్స్ చాలా ఉండేది. అది వాళ్ళ త్రూఅవుట్ వాళ్ళ లైఫ్లో ఉండేది.
నేతాజీ ఎందుకంటే మన అందరు 1939లో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. అప్పుడు ఆయన ది యంగెస్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అప్పుడు నెహ్రూ వ్యతిరేకించారు ఎలక్షన్, రీఎలక్షన్ పెట్టకూడదన్నారు. రీఎలక్షన్ గెలిచారు. తర్వాత ఆ లెటర్స్ కూడా మన దగ్గర ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్కి రాసిన లెటర్లో రిజైన్ చేయాలి మీరని చెప్పి గాంధీ నెహ్రూ కలిసి పెట్టిన ప్రెషర్, అండ్ ఈ రిఫ్యూజ్ టు రిజైన్ ఫస్ట్. నేను చేయను పో, నువ్వేమైనా చేసుకో అని చెప్పి. కానీ గుర్తుపెట్టుకోండి, నెహ్రూ 1929లో ఎలక్ట్ అయ్యారు, 1930లో కూడా ఎలక్షన్ గెలిచారు. ఆయనకి ప్రాబ్లం లేదా? ఆయనకి ప్రాబ్లం లేదు, కానీ మిగతా వాళ్ళు చేయకూడదు. సో నెహ్రూకి ఆ పవర్ కావాలండే. ఆయనకు భయం ఒక్కడే మనిషి, బ్రిటిష్ వాళ్ళకు అదే భయం, నెహ్రూకి కూడా అదే భయం. దట్ ఇట్ వాస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇంకా చాలా మందికి సందేహం సార్, సర్దార్ పటేల్ తోటి సుభాష్ చంద్రబోస్ గారి సంబంధాలు ఎలా ఉండేవి? ఆ టైంలో సర్దార్ పటేల్ వాజ్ నాట్ ఎ బిగ్ లీడర్. ఓకే, హీ వాజ్ కాలేదు. ఆ టైంలో తిలక్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. దానికన్నా ముందు పెద్ద పెద్ద దిగ్గజులు ఉన్నారు. ఈవెన్ గాంధీజీ వాజ్ నోబడీ అట్ దట్ టైం. తిలక్ మరణం తర్వాత గాంధీ పట్టుకున్నారు పార్టీ మీద, అప్పుడు ఆయనకు వచ్చింది అనమాట. ఇన్ఫాక్ట్ ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పెట్టినప్పుడు కూడా నెహ్రూ అన్నారు, ఇట్స్ అ నెగటివ్ గ్రూప్, ల్యాకింగ్ ప్రిన్సిపల్స్. కాంగ్రెస్కి చాలా ప్రిన్సిపల్స్ ఉన్నట్ల, పాసిబ్లీ అట్రాక్టింగ్ ఫ్యాసిస్ట్ అండ్ కమ్యూనల్ ఎలిమెంట్స్. ఇదే లాంగ్వేజ్ ఇప్పుడు మాట్లాడతారు కాంగ్రెస్, కమ్యూనల్ ఎలిమెంట్స్ అంటే హిందువుల గురించి మాట్లాడతారు వీళ్ళు. ఇది ప్రాబ్లం అండి అన్నమాట. రెసిస్టెన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, బ్రిటిష్ వాళ్ళని కొట్టడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఒకవేళ నిజంగా కమ్యూనల్ అయితే నేతాజీకి క్లోజ్ అసోసియేట్ ఒక ముస్లిం ఉండేవారు కదా సార్, కమాండర్ ఆయన. కదే, కరెక్ట్. అందరూ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఐఎన్ఏలో. అండ్ ఇంకోటి సార్, నేను ఎంబీఆర్ శాస్త్రి గారు రాసిన పుస్తకంలో చదివాను, మన మల్లెపల్లి నుంచి ఒక యంగ్ ముస్లిం ఇంజనీర్ ట్రావెల్డ్ విత్ సబ్మెరీన్ లో ట్రావెల్ చేశారు. కరెక్ట్, ఇట్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే ఆ టైంలో హీ హ్యాడ్ ప్రాబ్లమ్స్. మోహన్ సింగ్ అని చెప్పి వీళ్ళ దగ్గర 1942 అనుకుంటాను, హీ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ హిమ్. ఎందుకంటే ఐఎన్ఏ ఫౌండ్ చేసింది నాట్ సుభాష్ చంద్రబోస్, ఇట్ వాస్ మోహన్ సింగ్. ఆయన బ్రిటిష్ ఆర్మీలో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తుండే, ఈవెన్ జర్మన్స్ కూడా చేస్తుండే, ఇండియన్ ఆర్మీ ప్రిజనర్ ఆఫ్ వార్ని తీసుకొని వాళ్ళు వాడుకుంటుండే ఈ రేడియో బ్రాడ్కాస్ట్ కానీ. చాలా స్ట్రాటజీ అదనమాట వీళ్ళది. సో మీరు చెప్పిన దాంట్లో చాలా మంది ఉన్నారు. షానవాజ్ ఖాన్, యువర్ రెఫరింగ్ టు థింక్ షానవాజ్ ఖాన్. ఈవెన్ దేర్ వాజ్ అనదర్ జెంటిల్మెన్, ఐ రిమెంబర్ హిస్ నేమ్ వాజ్ హబీబుర్ రెహమాన్, గుర్బక్ష్ సింగ్, వీళ్ళు చాలా మంది ఉన్నారు. సిక్ రెజిమెంట్ నుంచి చాలా మంది ఉన్నారు. లక్ష్మీ సహగల్ కెప్టెన్ లక్ష్మీ సహగల్, ఎస్. మహిళలు కూడా ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఎందుకంటే రాజ్ బిహారీ బోస్ వాజ్ ద వన్ సుభాష్ చంద్రబోస్కి హ్యాండ్ ఓవర్ చేసిన మంచి, ఆయన చనిపోయే ముందు, దట్ యూ టేక్ దిస్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఫార్వర్డ్, బికాస్ ఆయన భారతదేశం లేరు అప్పుడు. ఇప్పుడు ఆయన పేరు మీద కలకటాలో రోడ్ ఉంది, పెద్ద రోడ్ ఉంది, రాజ్ బిహారీ బోస్ మార్క్. రాజ్ బిహారీ బోస్ హ్యాండ్ చేశారు. అది కాకుండా చాలా మంది కీ మిలిటరీ లీడర్స్ ఉన్నారు. నేను చెప్పిన షానవాజ్ ఖాన్ ఉన్నారు, ప్రేమ్ కుమార్ సెహగల్ ఉన్నారు, మనం చూసాం. గుర్బక్ష్ సింగ్, హీ వాజ్ దేర్. వీళ్ళందరూ చాలా మటుకు, గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్, వీళ్ళందరినీ దీని తర్వాత నెహ్రూ చాలా మటుకు హీ టార్చర్డ్ దట్. ఎందుకంటే ఐఎన్ఏ ట్రయల్స్ చేసింది మన ఇండియా రెడ్ ఫోర్ట్లో కూడా, అది జరిగింది. అది తో ఈ పనిష్మెంట్ ఇవ్వలేకపోయారు, ఎందుకంటే దే వర్ కన్విక్టెడ్, బట్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్. ఎందుకంటే ఇది చాలా మటుకు 1945 to 46 జరిగింది. రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ అంటారు దీన్ని. సరే, దాన్ని చెప్పొచ్చు మీరు, బ్రిటిష్ కోర్ట్ మార్షల్ చేశారు వీళ్ళని అని చెప్పేసి, మర్డర్ అండ్ టార్చర్ అని చెప్పేసి చేయించింది వీళ్ళు. కానీ ఎండ్ ఆఫ్ ద థింగ్, దాన్ని నెహ్రూ ఈ షుడ్ హావ్ కైండ్ ఆఫ్ సెడ్ నో, ఐఎమ్ గోయింగ్ టు పార్డన్ దమ్, చేయలేదు. సో దానికోసం ఆలోచించండి, కాంగ్రెస్లో ఒక్కరి మీద కూడా కోర్ట్ మార్షల్ చేయలేదు వీళ్ళు. కానీ ఐఎన్ఏ లీడర్స్ ఎవరెవరు దొరికారో వాళ్ళ మీద అందరి మీద చేశారు. ప్రేమ్ సెహగల్ మీద చేశారు, గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్ మీద చేశారు, షానవాజ్ ఖాన్ మీద చేశారు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు, రెడ్ ఫోర్ట్లో చేసిన ఐఎన్ఏ ట్రయల్స్ మీద. కానీ దాని తర్వాత వీళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఎవరెవరో పోరాడిని చెప్పిన బ్రిటిష్ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళకి అందరికి పెన్షన్ ఇచ్చాను, కానీ ఐఎన్ఏ వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదు. అది పెద్ద కాంట్రవర్సీ దాని తర్వాత. సో దిస్ పర్టికులర్ వన్, ఎందుకంటే ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ అనగానే ఐ థింక్ ఫస్ట్ యాక్చువల్ ఇండియన్ ఆర్మీ అక్కడి నుంచే మొదలైంది. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఆఫ్కోర్స్ ట్రావెంకర్ పట్టాలం ఉండే, వీళ్ళందరూ ఉండే, దానికన్నా ముందు కూడా చాలా మటుకు బ్రిటిష్ టైం నుంచి ఉందో చాలా. ఇప్పుడు మన బొలారం వైపు వెళ్తే మీకు అక్కడ ఇన్సిగ్నియా కనిపిస్తుంది చాలా మటుకు బ్రిటిష్ ఇప్పుడున్న రెజిమెంట్స్ది, ఎప్పుడు 1748 అట్లా చాలా మటుకు మీకు రెగ్యులర్గా కనిపిస్తుంది వాళ్ళ ఒక్కొక్క సైన్ అనమాట. వాళ్ళు చాలా పాత రెజిమెంట్స్ ఉన్నారు. కానీ సుభాష్ చంద్రబోస్ అనే ఒక మనిషికి తట్టుకోలేరు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఆయన స్ట్రాటజిస్ట్ నెంబర్ 1 ఉండే వాసుదేవన్ గారు. హీ వాజ్ వెరీ గుడ్ ఇన్ స్ట్రాటజీ. అది బ్రిటిష్ వాళ్ళు కూడా అంగీకరించారు. ఒక మిలిటరీ కేపబిలిటీ, దానికి చిన్నప్పుడు నేను చెప్పాను చూడండి, వెన్ హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్ కాలేజ్,
ఆయన చాలా ఆయనకి నాకు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి నాకు ట్రైనింగ్ కావాలని చెప్పి నేర్చుకోవాలని చెప్పి ఇన్సిస్ట్ చేసిన మనిషి నేతాజీ సుభాష్ చంద్ర. ఆయనకు తెలిసిపోయింది ఇఫ్ యూ హ్యావ్ మిలిటరీ ట్రైనింగ్ ఒక డిసిప్లిన్ వస్తుంది మీకు అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ సుభాష్ చంద్రబోస్ వాళ్ళ నెవ్యూకి రాశారు, అమియానాథ్ బోస్కి లెటర్ రాశారు 1939లో. నోబడీ హ్యాస్ డన్ మోర్ హార్మ్ ఫార్ అవర్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అండ్ టు మీ దాన్ జవహర్లాల్ నెహ్రూ. చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ లెటర్ కాపీ కూడా ఉంది నా దగ్గర. నోబడీ హస్ డన్ మోర్ హార్మ్ టు మీ దాన్ జవహర్లాల్ నెహ్రూ. దానికోసం సుభాష్ చంద్రబోస్ గారు ఒక పిక్చర్ కూడా పార్లమెంట్లో పెట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది. మోదీ గారు వచ్చిన తర్వాత సెనెట్ ఆఫ్ కింద కర్తవ్య పథ్లో ఆయన స్టాచ్యూ పెట్టారు అక్కడ నేతాజీ సుభాష్. వీళ్ళు పెట్టలేదు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు కూడా. భారతరత్న మన దగ్గర అడగండి, హైదరాబాద్ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఎక్కడ ఉందని అడగండి. ఆ సికింద్రాబాద్ స్టేషన్ ముందు అక్కడ ఇందిరాగాంధీదేమో నెక్లెస్ రోడ్డు, నెహ్రూదేమో ఇంకెక్కడో చాలా చోట. ఇందిరాగాంధీ 2, 3 ఉన్నాయి సిటీలు, కానీ సుభాష్ చంద్రబోస్ ఒక్కటే ఉంది. ఈ రోజు కూడా ధైర్యం చేయలేరండి. చేయలేదు, 100 ఏళ్ళు అయిపోయింది కదా. అయిపోయింది. ఎందుకంటే చాలా మధ్య లేకుండా పోయి 130 ఏళ్ళు అయింది. అదే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెహ్రూకి ఈ ఆర్మ్ రెసిస్టెన్స్ అంటే నచ్చదు. ఆయన ఐఎన్ఏని మిస్గైడెడ్ ఫోర్స్ అని చెప్పారు ఎప్పుడు. అది కాకుండా ఎప్పుడు చెప్పారు ఐఎన్ఏని నేను ఈ ఒపోజ్ చేస్తాను, ఈవెన్ ఇఫ్ ఇట్ మెంట్ సైడింగ్ విత్ ద బ్రిటిష్. బ్రిటిష్ తోలుతో వెళ్తాను కానీ ఐఎన్ఏని సపోర్ట్ చేయను అని చెప్పిన మంచి నెహ్రూ. ఆలోచించండి. సో ఒక మంచి బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా పోరాడుతున్న మనిషిని కూడా నేను హెల్ప్ చేయను అని చెప్పిన మంచి నెహ్రూ అనమాట. ఫైనల్గా ఒక్క విషయం చెప్పండి, ఆయన అదృశ్యమయ్యారు అంటే ఆయన చనిపోలేదని భావించి వాళ్ళు నమ్మేవాళ్ళలో నేను కూడా ఒకడిని. సరే, అది వాస్తవాలు చరిత్ర చెప్తుంది. ఆయన మీరు చెప్పారు వేరే పేరుతోటి ఆయన వచ్చారు మళ్ళీ ఇక్కడికి. ఒకవేళ అదే నిజమైతే అంటే కథనాలు వచ్చి ఉండొచ్చు. కరెక్ట్. ఆయన మరణించారా లేదా అనే దాని మీద ఇంకా సందేహాలు ఉన్నాయి. చితాభస్మే ఈ రోజుకి తెచ్చుకోలేకపోతున్నాం మనం. అనితా పాప్ చెప్పింది, వాసుదేవన్ గారు ఇప్పుడు కూడా చెప్పారు. ఆమె నెహ్రూ టైం నుంచి, ఇందిరాగాంధీ టైం నుంచి, మొరార్జీ దేశాయ్, దాని తర్వాత ఇందర్ కుమార్ గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్పేయి, ఈవెన్ మోదీ గారు దాకా. కానీ వీళ్ళ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆమె ఏమంటుందని నాకు ఏజ్ అయిపోయింది, నేను ఎక్కడో ఏదో ఒక రోజు పోతాను, నేను ఇప్పుడు వెళ్ళే ముందు మా నాన్నగారు యాషెస్ తీసుకురావాలి, గంగాలో కలపాలని ఆవిడ కోరిక, ఇండియన్ రివర్స్ లో కలపాలని. గంగా ఒకటే కాదు. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటున్నారు సార్? జర్మనీలో ఉన్నారు. కానీ వీళ్ళు ఫ్యామిలీలో కొట్లాడ ఉంది. వీళ్ళు కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ని ఒపోజ్ చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు, అట్లాంటి వాళ్ళు. సో వాళ్ళు అగ్రీ చేయట్లేదు. సో ఈవెన్ ఇఫ్ ద రైట్ కదండి, ఆయన డాటర్ కదా. అది కాదు, నేతాజీ గారు బతికారు అని చెప్పండి. ఆలోచన ఓకే, వీల్ యాక్సెప్ట్ దట్ హీ డిడ్ నాట్ డై ఇన్ ద ఎయిర్ క్రాష్. ఇప్పుడు ఉండరు కదా ఈ ఏజ్ లో. 130 ఏళ్ళు ఒకవేళ ఆలకేసుకుని 130 ఏళ్ళు అవుతుంది. సో ఇట్స్ నాట్ పాసిబుల్. సో అట్లీస్ట్ ఇప్పుడైనా ఆమె అంటుంది తీసుకురండి, ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్. ఆ టైంలో డిఎన్ఏ లేకుండే కదా, నేను డిఎన్ఏ టెస్ట్కి రెడీగా ఉన్నాను. దాంట్లో ఏమైనా డిఎన్ఏ శాంపిల్స్ ఉంటే చేయండి, ప్రూఫ్ వచ్చేస్తుంది కరెక్ట్గా, ఎస్ దట్ యాషెస్ బిలాంగ్ టు నేతాజీ, చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఆల్సో రెస్పెక్ట్ జపనీస్ క్లోజర్ అంటారు. ఆ ఫ్యామిలీ ఇవాళకి యాషెస్ ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. అదే ఆ టెంపుల్ కి భారతదేశంలో మనం 52 lakhs కట్టాం ఇప్పుడు దాకా మెయింటైన్ చేయడానికి. వాళ్ళు ఎన్నోసార్లు అన్నారు, జాపనీస్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ వాళ్ళు అన్నారు, మీతో మెమోరియల్ కట్టలేకపోతే మేము కడతాం ఢిల్లీలో మెమోరియల్ ఆయన కోసం. జాపనీస్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీకి నేతాజీకి సంబంధం ఏంటి? దే హ్యాడ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఆలోచించండి. ఇన్ఫాక్ట్ 3 కమిషన్లు పెట్టారు వీళ్ళు, మన అందరికి తెలిసింది నేతాజీ గారు చనిపోయారో లేదని. ఒకటి షానవాజ్ కమిటీ ఒకటి ఉండే, దాని తర్వాత ఖోస్లా కమిషన్ ఒకటి పెట్టారు. దట్ వాజ్ ఐ థింక్ 1974లో. దాని తర్వాత ముఖర్జీ కమిషన్ పెట్టారు. వీళ్ళు ముగ్గురు ఏమన్నారంటే ఇదే స్టోరీ, దట్ నేతాజీ గారు చనిపోయారు, దట్ హీ హడ్ డైన్ ఇన్ ద ప్లేన్ క్రాష్ అని. కానీ గవర్నమెంట్ వైపు నుంచి డీక్లాసిఫికేషన్ రీసెంట్లీ జరిగింది, మనకు తెలుసు. వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ గవర్నమెంట్ డీక్లాసిఫై చేశారు ఫైల్స్, ఇక్కడ కూడా డీక్లాసిఫై చేశారు. ఐ థింక్ ద టైమ్ హస్ కమ్ మోదీ గవర్నమెంట్కి ఇప్పుడు కరెక్ట్ టైం బిఫోర్ అనితా పాసెస్ అవి ఆమె డిఎన్ఏ టెస్ట్ చేసి నేతాజీ గారు యాషెస్ షీఈస్ ఓల్డ్, ప్రెటీ ఓల్డ్. నో ఐ డోంట్ నో వాట్ ఇస్ ఎగ్జాక్ట్ ఏజెస్, బట్ షీఈస్ ప్రెటీ ఓల్డ్ అనమాట. దట్ ఇస్ ఎందుకంటే సి వాట్ మస్ట్ బి హర్ ఏజ్, ఐ డోంట్ నో, ఒకసారి చెక్ చేయాల్సి వస్తుంది. ఆయనకి 30 years వయసులో పెళ్ళి అయినా సరే 1935 అట్లా, సో 1930s అయినా పుట్టుండాలి. అదే అంటాం. సో దిస్ ఇస్ సంథింగ్. షీ వాజ్ బోర్న్ ఇన్ 1942, నౌ షీ ఇస్ 83. ఆలోచించండి, ఆమె ఇంకా మాక్సిమం 5-10 years ఉండొచ్చు.
ఆమె Before కోరిక that, there should be a తీర్చడానికి closure పాపం. దీనికి. ఒకవేళ ఆ డిఎన్ఏ టెస్ట్కి నేను రెడీగా ఉన్నాను నాకు చెప్పారు ఆ కదండి. ఫ్యామిలీ ఒపోజ్ చేస్తున్నారు, చేయకూడదు, ఆయన ఇంకా బతుకున్నారంట. ఈవెన్ అదర్వైజ్ ఆయన ఆ ప్రమాదం నుంచి బయటపడినా 130 ఏళ్ళు బతికుంటాం అనేది ఇంపాసిబుల్. సాధ్యం కాని విషయం కదా. సో యూ అచీవ్ ఎ క్లోజర్ ఫర్ ఇట్. ఆ జాపనీస్ టెంపుల్ వాళ్ళు కూడా అంటున్నారు మీరు తీసుకెళ్ళండి. ఆమె లాస్ట్ విషెస్ ఏంటంటే నా లాస్ట్ విష్ అంటుంది దాని మా నాన్నగారి యాషెస్ లాస్ట్ ఇండియన్ రివర్స్ లో అన్ని ఫాదర్ చేయాలి. గంగలో చేయండి, వాట్ ఇస్ ద ప్రాబ్లమ్? ఐ డోంట్ అండర్స్టాండ్. కానీ చేయట్లేదు. ఇప్పుడు మోదీ గారు చేయాల్సింది ఒక పని ఇది. దిస్ ఇస్ సంథింగ్ దట్ హీ షుడ్ డూ ఆ ఫ్యామిలీ కోసం. వాళ్ళ మిగతా ఫ్యామిలీ వాళ్ళు అగ్రీ చేయకపోతే కూడా, కాంగ్రెస్ వైపులో అగ్రీ చేయకపోతే కూడా ఇది ఆయన కూతురు కోసం చేయాలి కదా సార్. అది ఆయన కూతురు కోసం. దట్ ఇస్ ద ఐడియా. థ్యాంక్ యూ సురేష్ గారు. వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లారు. అంటే దాదాపు 125 సంవత్సరాల క్రితం నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నేతాజీ ఇంకా జనం నోళ్ళల్లో ఆయన అలా నానుతూనే ఉన్నారు. ఆ జనం గుండెల్లో ఆయన ధ్వనిస్తూనే ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ అంటే ఈరోజు 10 ఏళ్ల పిల్లలకు కూడా వాళ్ళు తెలుసుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీఆర్ ఫార్చునేట్. మారిన విద్యా విధానంలో అనేకన్నా కూడా అసలైన విద్యా విధానంలో సుభాష్ చంద్రబోస్ లాంటి సమర సేనానుల ప్రాధాన్యం గురించి ప్రస్తావన చాలా ప్రముఖంగా వస్తుంది పాఠ్యపుస్తకాల్లో. రావాలి కూడా. ఇంకా అన్సంగ్ హీరోస్, సుభాష్తో పాటు ఇంకా చాలామంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. వాళ్ళందరి గురించి తెలియాలి. ఎడారి దొంగల్ని చక్రవర్తులుగా కీర్తిస్తూ వచ్చిన చరిత్ర పాఠాలు చదివిన జనరేషన్స్ నుంచి అసలు సిసలైన యోధుల గురించి తెలుసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు భారత ప్రభుత్వం, నేను కేంద్ర ప్రభుత్వం అంటలేదు సార్, భారత ప్రభుత్వం కల్పించింది. కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మరిన్ని వాస్తవాలు బయటికి రావాలి. అండ్ వాళ్ళని స్మరించుకోవటానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్మారక కేంద్రాలు వారి పేర్లతోనే ఏర్పాటు కావాలి. విమానాశ్రయాలకి, నౌకాశ్రయాలకి ఒకే ఫ్యామిలీ పేర్లు పెట్టుకొని జీవిస్తున్న సంస్కృతి నుంచి మనం బయటపడి మన సమరసేనాల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరాన్ని తెలియజెప్పిన సురేష్ కొచ్చాటిల్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.